స్వామి వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భూపాలపల్లిలో ఒక దారుణమైనటువంటి ఘటన ఎక్కడెక్కడో మనం వింటూ ఉంటాం. గుప్త నిధుల కోసం తవ్వకాలు ఒక ఇంట్లో జరిపినటువంటి పరిస్థితి. ఇక చిట్యాల మండలం బాల్సింగపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించినటువంటి 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక దంపతులు ప్రధానంగా అజ్మీరా సారయ్య అలాగే విజయ దంపతులు ఇంట్లోనే గుంత తీసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, అసలు ఈ సమాచారం ఏంటి? అసలు ఎప్పటి నుంచి వారి యొక్క పరిస్థితి ఏంటి? అసలు అలాంటి గుప్త నిధులు ఉన్నాయని తెలియజేయడం ఏంటి? అసలు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతి దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏకంగా కలలో కూడా వాళ్ళ ఇంట్లో బంగారము ఉందని చెప్పి కూడా భ్రమలు పడి ఒక దంపతులు మాత్రం సొంత ఇంట్లోనే ఒక లోతైన గోవి తీసి గుప్త నిధులు తవ్వకాలు చేసిన పరిస్థితి కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బావుసింగ్పల్లిలో కూడా గ్రామంలో కూడా చోటు చేసుకుంది. మొత్తానికి చూసుకుంటే కూడా అజ్మీరా సారయ్య విజయ దంపతులు మాత్రం కలలో బంగారం మా ఇంట్లో ఒక చివరికి బంగారం ఉందని చెప్పి కూడా ఆ కలలో వచ్చిందని చెప్పి కూడా ఒక మన పూజలను తీసుకువచ్చి గుప్త నిధులను తవ్వకాలకు శూద్ర పూజలు చేసి కూడా అక్కడ నిలువెత్తు ఒక గోధుమతం తీసిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక పెద్ద పెద్ద శబ్దాలతో వినవడంతో తోని కూడా వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా గమనించి దాని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతోని అక్కడికి పోలీసులు కూడా రంగప్రవేశం చేసి మొత్తానికైతే 8 మందిని కూడా ఆ కుటుంబ సభ్యులను అంటే వారి కుటుంబ సభ్యులతోని గోతి తీస్తున్న నేపథ్యంలో గమనించిన చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా వారిని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా 8 మందిని మాత్రం అదుపులోకి తీసుకున్నారని కూడా సమాచారం అందుతుంది. మొత్తానికైతే మాత్రం గుప్త నిధుల తవ్వకాలను జరిపిన పూజారితో పాటు 7గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు కూడా కనపడుతోంది రాజశేఖర్. అంటే ప్రధానంగా ఇంటి నిర్మాణం అనేది వారి చేతుల మీద జరిగినటువంటి సందర్భం ఉంటుందా? ల్యాండ్‌కి సంబంధించి గానీ, లేకపోతే వారి నిర్మాణంలో పాల్గొనడం గానీ. కానీ అంత ఒక దాన్ని ఏమనొచ్చు, మన అజ్ఞానం అనొచ్చా? లేకపోతే ఒక నమ్మకం అనొచ్చా? ఎలాంటి నేపథ్యం అసలు? ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అక్కడ అంటే చిట్యాల మండలం బావుసింగపల్లిలో కూడా మూఢనమ్మకాలకు అంటే కలలో వచ్చిందని చెప్పి కూడా ఇది కరెక్టే అవుతుంది. మా ఇంట్లో శబ్దాలు అంటే రీసౌండ్ రావడంతోని కూడా వాళ్ళు కూడా అంటే విజయను, అజ్మీరా సారయ్య దంపతులు మాత్రం వాళ్ళు చర్చించుకొని కూడా ఈ ఘాతకానికి పాల్పడిందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే వాళ్ళ చుట్టాలు అంటే వాళ్ళ బంధువులను కూడా ఈ విషయాన్ని చేరవేసి ఆ బంధువుల వద్ద నుంచి కూడా సమాచారం సేకరించి ఆ బంధువులైతే ఎవరికైతే సన్నిహితులైతే ఉన్నారో ఆ పూజారులను గాని దానికి సంబంధించిన సామాగ్రిని గాని తీసుకొని వచ్చి ఒకేసారిగా అంటే బంగారం క్వింటాల కొద్దీ అంటే ఒక బిందె ఉందని చెప్పి దాంట్లో ఆ పేద గోతనే అంటే నిలువెత్తు గోతుని తీసి కూడా శబ్దాలతోని ఆ గడ్డపారలతోని కూడా శబ్దం చేస్తున్న పరిస్థితి కూడా గమనించిన స్థానికులు మాత్రము ఏంటి పరిస్థితి అని కూడా చెప్పి ఆలోచించి దానికి ఆ గుప్త నిధుల తవ్వకాలను కూడా ఒక నరబలిని కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆ మూఢనమ్మకాలతోని కూడా ఇట్లా ఆ బావుసింగ్పల్లిలో కూడా ఈ దుర్ఘటమైన సంఘటన కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే కూడా ఆ చిట్యాల మండలంలోని కూడా ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నిలువెత్తు గోతి కూడా ఆ నివసించే నివాసంలో కూడా ఒక ఇంట్లో తీయడం అది ఏంటి అని చెప్పి కూడా వాళ్ళు గమనించిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ వింత అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కూడా ఆలోచించి ఆ స్థానిక ఆ పోలీసులకు మాత్రం సమాచారం ఇచ్చిన ఘటన మాత్రం నెలకొంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం అక్కడ కూడా చిట్యాల మండలంలోని కూడా పోలీసులచే గాని, కళా బృందాలచే గాని మూఢనమ్మకాలను గురించి ఒక అవగాహన సదస్సులు మాత్రం నిర్వహించాలి. లేకుంటే మాత్రం ఇంకో అట్లాగే కూడా గుప్త నిధుల కోసం కూడా తవ్వకాలు కూడా బాగా భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా అంటే మూఢనమ్మకాలు ప్రజల్లో భ్రమలతో పాటు ఒకేసారిగా అంటే ఈజీగా మనీ సంపాదించాలని చెప్పి కూడా మొత్తం భ్రమలతోని కూడా ఒకేసారిగా ధనవంతులుగా ఉండిపోవాలి, ఒక రిచ్ గా ఫ్యామిలీగా ఉండాలని చెప్పి కూడా పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఆ ఆశలతోని ఈ ఘటన అయితే బాగా అత్యాశతోని కూడా చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్. మొత్తానికి అక్కడ చూసిన స్థానికులు మాత్రం 8 మంది మాత్రం పూర్తిగా విచారణ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఈ ఘటనకు ఎలాంటి అంటే ఎవరెవరి సలహాలు తీసుకున్నారు, మరి ఎక్కడి నుంచి పూజారులను తీసుకొచ్చారు, అసలు గుప్త నిధులు తవ్వడానికి అక్కడ ఆనవాతులు ఏం కనపడతా ఉన్నాయని చెప్పి కూడా స్థానిక పోలీసులు మాత్రం అయితే పూర్తి అంటే నిమగ్నమైన విచారణ కూడా చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది రాజశేఖర్. రైట్. ఒకటి ఫైనల్‌గా పోలీసులు అంటే ఈ ఘటనకు సంబంధించినటువంటి పోలీసులకు ఎవరైతే సమాచారం అందించారో వాళ్ళు వెళ్ళినటువంటి నేపథ్యం, అరెస్టు చేసిన తర్వాత పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ప్రజలకి ఇలాంటి వీటిని నమ్మొద్దు అని చెప్పే ప్రయత్నం చేశారా పోలీసులు? అంటే దీనికి సంబంధించినటువంటి విచారణ ఎలా జరుగుతుంది? దీనిపై ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా?
దీనికి సంబంధించిన అయితే బావుసింగ్ అంటే బావుసింగ్పల్లిలో కూడా ఆస్మిన సారయ్య దంపతులు ఆ విజయ వాళ్ళు బంధువులను గాని వాళ్ళ ఆ తల్లిదండ్రులను గాని పిలిపించిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే దీనిపైన కూడా ఆ చర్యలు గుప్త నిధులకు తవ్వకానికి పాల్పడ్డ వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి మొత్తానికి చూస్తుంటే ఇలాంటి పరిస్థితి కూడా ఎవరు పునరావృతం చేయకూడదని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే కూడా అక్కడ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఇది ఒక దుర్ఘటమైన సంఘటన జరుగుంది. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గుప్త నిధుల తవ్వకాలు కూడా ఆ గీసుకొండ మండలం అంటే వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలంలో కూడా చాలా వరకు ఆ దేవుని మాన్యాలలో కూడా గుప్త నిధులు తవ్విన కూడా పరిస్థితి కనపడతా ఉంది. అది కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. తర్వాత దానిపైన ఆ ఘటన పైన కూడా ఒక 24 మంది కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇది అంచనా తెలుగు కూడా బావుసింగ్ పల్లి కూడా చేరిందని కూడా చెప్పుకోవచ్చు. నెలలో ఇల్లు కట్టడంతోని కూడా దాంట్లో ఆ బంగారం అంటే బంగారం ఉన్నది అని చెప్పి కూడా వాళ్ళు భ్రమలతోని కూడా ఆ భ్రమపడి కూడా వాళ్ళు ఈ ఘటనకు పాల్పడిందని కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. ఎస్, మనం నెక్స్ట్ కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా ఎస్ చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఒక గుప్త నిధుల కోసం ఒక అమానుషమైనటువంటి ఘటన అనుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మన స్వామి నుంచి. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి ఎస్ మనకి లైన్ కట్ అయింది. ఇప్పుడు